హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఒక ఊరిలో ఒక కుర్రవాడు ఒక ఎగ్స్ చికెన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ యజమాని చెప్పిన తర్వాత ఊర్లోంచి ఎగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడు సైకిల్ మీద. ఒక రాయి తట్టుకొని పడిపోతాడు. మొత్తం ఎగ్స్ అన్నీ పడిపోతాయి, పగిలిపోతాయి. అందరూ అటుగా వెళ్తున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అయ్యో చూసుకొని నడవద్దా అంటాడు ఒక అతను. ఇంకోతనేమో అన్ని ఎగ్స్ నీ వల్ల కానప్పుడు కొన్ని తీసుకెళ్ళచ్చు కదా అంటాడు ఒక అతను. ఇంకో అతను అంటాడు సైకిల్ మీద వెళ్ళినప్పుడు నిదానంగా వెళ్ళాలి కదా. ప్రతివాడు ఏదో ఒక సలహా ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ముసలాయన మాత్రం అయ్యో పాపం ఇన్ని గుడ్లు పగిలిపోయినాయి, మీ ఓనర్ నిన్ను ఎన్ని తిట్టాడో కదా, నా వంతు సహాయంగా నేను ఒక 20 రూపాయలు ఇస్తాను, ఉంచుకో బాబు కాదనకుండా వాటితో పాటు నువ్వు ఎగ్స్ కొనుక్కొని మళ్ళీ తీసుకొని వెళ్ళావు. ఆ ఒక్క మాటకి, ఆ వృద్ధుడు చెప్పిన మాటకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచిస్తారు. పాపం ఆ కుర్రవాడిని వాళ్ళ యజమాని తిడతాడేమో అని తలా 10 రూపాయలు 20 రూపాయలు అలా 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 ఇస్తాడు. సో అన్నీ తీసుకున్న తర్వాత డబ్బులు అతను హ్యాపీగా గుడ్లు తీసుకొని వెళ్దాం అనుకుంటుంటే ఒక్క కుర్రవాడు కూడా వచ్చి చెప్తాడు, చూసావా ఆ ముసలాయన సలహా ఇవ్వబట్టి నీకు అందరూ సహాయం చేశారు, అప్పుడు నువ్వు హ్యాపీగా గుడ్లను తీసుకొని వెళ్ళగలుగుతున్నావు అంటే అతను నవ్వుకుంటూ చెప్తాడు, ఆ ముసలాయన ఎవరో కాదు మా ఓనరే, మా షాప్ ఓనరే, ఆయన చెప్పబట్టే నాకు అందరూ సహాయం చేశారు తెలియకపోయినప్పటికీ. సో ఒక్కోసారి మనకి తెలియకుండా కూడా భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా అలా హెల్ప్ చేయిస్తూ ఉంటాడు. నచ్చింది ఈ కథ? థ్యాంక్ యూ.